జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు ఈ పొగాకు రైతుల మీద, పొగాకు రైతుల సమస్యల మీద ఈ దీక్షా కార్యక్రమం పోయించిన పెద్దలు కార్పొరేట్ నాగేశ్వరరావు గారు మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర కుటుంబం మీద కానీ జగన్మోహన్ గారి కుటుంబం మీద ప్రేమ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు చేసిన ఏ పోరాటంలో కూడా ప్రతి పోరాటంలో కానీ రైతులకు కానీ పేద ప్రజల కోసం కానీ అండగా ఉండే నాయకుడు పెద్దలు కార్పొరేట్ నాగేశ్వర గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేశారు. కాబట్టి కార్పొరేట్ నాగేశ్వర గారిని మాట్లాడుతున్నారు. జిల్లా అధ్యక్షుడు మన ప్రీతమ నాయకులు శివప్రసాద్ రెడ్డి గారు, అలాగే అమ్మ వెంకటరామ గారు, జడ్పీ చైర్మన్ గారు, అలాగే మా సోదరులు నాగార్జున గారు, సురేష్ గారు, అలాగే నారాయణ, మీ అందరి ప్రీతమ నాయకుడు నారాయణ, రాక్షసుడు ఆర్డర్ చాలు శివకి శిష్యుల్లా చక్కగా కార్యక్రమాన్ని ఎంత బాగా నిర్వర్తిస్తున్నాడో ఇవాళ చూశానని చెప్పిన సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళే కాదు, ఫస్ట్ నియోజకవర్గ మీటింగ్ కూడా అంత బాగా చేసుకొచ్చాడు. అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు, అలాగే చుండూరు రాజు గారు, అలాగే నాగార్జున గారు, అలాగే ఇంకా వచ్చిన నాయకులందరూ, ఇక్కడ విచ్చేసిన రైతులందరికీ కూడా మీ అందరి తరఫున నిన్ననే అంటే ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా సైలెంట్ ఉంటే బాబు మీకు దండం పెడతాడు బాబు, కొద్దిగా సైలెంట్. రైతుల్ని గాలి కుదిలేసిన కూటమి ప్రభుత్వం. అసలు ఈ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రైస్ బౌల్ అన్న సంగతి మర్చిపోయారు. ఇవాళ అన్ని రకాల పంటల్లోనూ ఆంధ్ర రాష్ట్రం ముందున్న సంగతి మర్చిపోయారు. ఒక పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలన్నది మర్చిపోయారు. ఒక రాచరిక పాలనలో ఉన్నారనుకుంటున్నారు. ఇది ప్రజలు ఓటేస్తే గెలిచిన ప్రభుత్వం అని అనుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలంటే రైతే రాష్ట్రానికి రారాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆ రారాజు వెన్ను విరిచే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో మొన్న చూసాం, మామిడి రైతులు 4 రూపాయలు కూడా కొనలేని పరిస్థితి. ఈ రాష్ట్రంలో వ్యవసాయం, వరి చూసాం. ఈ రాష్ట్రంలో అపరాలు చూసాం, మిర్చి చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పొగాకు మీద రావటం జరిగింది. ఇవాళ ఈ పొగాకు ఇంత పెద్ద ఎత్తున రైతాంగం కష్టపడి లక్షలు, ఆరుగాలం కష్టపడి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చేస్తే సింగిలింగిన ప్రభుత్వమైన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రేపిచ్చి కొనిపించి రైతుకి అండగా నిలబడితే, జోడింజల రైలైన ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో కలిసి చేస్తూ పోరాటం చేసి రైతులకి ఎక్కువ డబ్బు ఇప్పించే కార్యక్రమం కూడా చేయకుండా ఉందంటే రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుందో ఒకసారి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పించినప్పుడే రాష్ట్రం కూడా బాగుంటుంది, ఇన్కమ్ వస్తుంది, ఆదాయం వస్తుంది, రాష్ట్రం సుభిక్షంగా నడపడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఇవాళ ఎన్ని మర్చిపోయి ఆరుగాలం కష్టపడి బంధించిన ఈ పొగాకుకి రేట్ లేకుండా చేసి, ఆ తెచ్చిన పొగాకు అక్కడ తీసుకొచ్చి బిడ్డింగ్ కాక మళ్ళీ తీసుకెళ్లి ఇప్పుడు ఇందాక చెప్పారు ఈ రైతు 7 సార్లు నేను అక్కడ తీసుకెళ్లాను, ఎంత పొగాకు ఆరిపోతుంది, ఎంత ఖర్చు వెనక్కి ముందుకి తీసుకెళ్లడం వల్ల అవుతుంది.
ఈయన పెట్టిన పెట్టుబడికి రోజుకి 1500 రూపాయలు చొప్పున ఇంట్రెస్ట్ పోతా ఉంటే రైతు ఏమైపోతాడని చెప్పి ఈ కూటమి పెద్దల్ని ఈ ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేస్తున్నారు మీరని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి ఒక చేప ముక్క గ్యాస్ లేకుండా వండేస్తే వాళ్ళందరూ బాగుపడిపోయినట్టేనా? మిషన్ కుట్టే అతని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన చెప్తే ఆల్ మిషన్ కుట్టే వాళ్ళందరూ బాగుపడిపోయినట్టేనా? కార్మికుల దగ్గర కూర్చుని ఒక గంప ఎత్తితే వాళ్ళందరూ బాగుపడిపోయినట్టేనా? మీరు అది మాని మీరు అధికారులతో ముందు కూర్చుని మీ కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఈ రైతులకి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరు ఇంత రైతాంగం ఇక్కడికి వచ్చారంటే కడుపు ఖాళీ కడుపు మంటతో వచ్చారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రకంగా రైతుని కష్టపెట్టి రైతుని హింసిస్తే రైతుని బాధ పెడితే ఆ రైతుకి అండగా నిలిచిన కూలీలు బాధపడితే ఆ కూలీలకి వీళ్ళు అమ్మకుండా డబ్బు ఎక్కడిస్తారు? ఆ కూలీలు కడుపు మంటతో రైతు డబ్బులు ఎప్పుడు అమ్ముకుని పట్టుకొచ్చి ఇస్తాడా అని ఎదురు చూస్తూ వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే ఈ రైతు అమ్ముకోలేక ఆ డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో ఇంటికి వెళితే వాళ్ళు ఎదురు చూస్తా ఉంటే ఎంత బాధపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు, ఈ విశేషం ఎంత వరకు వెళ్ళందో. రైతు కష్టపడి అప్పులు చేసి పండించిన పంట అమ్మినప్పుడే అతను ఇంట్లో పెట్టుకుంటాడు, ఆ కూలీలకు ఇచ్చుకుంటారు, ఆ కూలీలు షాపుల వాళ్ళకి ఇచ్చుకుంటారు, కొనుక్కుంటారు, తింటారు. చైన్ ఆగిపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం జిఎస్టీల్లోనూ కొనుగోలు శక్తిలోనూ అన్నింటిలోనూ ముందుంది. షాపుల వాళ్ళు బాగున్నారు, కార్మికులు బాగున్నారు, రైతులు బాగున్నారు, ప్రతి ఒక్కళ్ళు బాగున్నారు. అయితే ఈ రాష్ట్రం రైతు రాష్ట్రం అని చెప్పి అధికారులు కూర్చోబెట్టి నేను సివిల్ సప్లై మంత్రిగా చూశాను. ఫస్ట్ ఈ క్రాప్ చేసి ఆ ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కట్టి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు పండిన పంట బాగా వస్తే సరే, లేకపోతే నష్టపరిహారం ఆ రోజు లక్షల్లో వేలల్లో వచ్చే కార్యక్రమం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాదని అడుగుతున్నాను నేను. ఈ రోజు మీరు 2 సంవత్సరాలు 3 పంటలు వచ్చినాయి, ఒక్క ఇన్సూరెన్స్ కట్టారా అని అడుగుతున్నాను నేను. ఏమైపోతారు ఈ రైతు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ముందు ఆలోచనతో చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పంట నష్టపోతే పంట రాకుండా మీ అకౌంట్లకు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతున్నాను నేను. మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను. మేము గొంతునిప్పి వాస్తవాలు మాట్లాడితే మా గొంతులు నొక్కుతానికి కేసులు పెడతారా, అరెస్టులు చేస్తారా, కుటుంబాల్ని చేతులకు ఇడుతారా? ఎన్నాళ్ళు సాగుతుంది మీ రావాచక పాలన? చేయండి, ఏది చేసినా. ఉలైతే లేరు కదా, దేనికైనా మేము సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాం, ప్రజల తరపున నిలబడతాం, రైతుల తరపున నిలబడతాం, పోరాటం చేస్తామని చెప్పి మీరు చేసే పరిపాలన రైతులను గాలి కొట్టేశారు, కార్మికులు గాలి కొట్టేశారు, ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 గాలి కొట్టేశారు. మీరు అబద్ధాలు చెప్పి మీరు చెప్పిన అబద్ధాల గురించి మాట్లాడితే గొంతులు పిసుకుతారు, గొంతులు నొక్కుతారు. ఈరోజు రైతు పోరాటానికి నాయకత్వం వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు బూచపల్లి సుబ్బారెడ్డి గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి, గుర్తుకొస్తున్నాడు అమ్మ జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ గారికి, మాజీ మంత్రివర్యులు సురేష్ అన్న, నాగార్జున, ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారు,
ఇన్ఛార్జి నాగార్జున గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న ఆర్గనైజ్ చేస్తున్న దద్దాల నారాయణ గారికి, పెద్దలు బ్రహ్మానంద రెడ్డి గారికి, ఆదరణ గారికి, వెంకయ్య గారు, కుప్పం ప్రసాద్ గారు మరియు బన్నీ, ఇక్కడ విచ్చేసినటువంటి రైతాంగం, వివిధ స్థాయి హోదా కలిగిన పార్టీ నాయకులకి అందరికీ నమస్కారం. రైతులు ఒకసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు వస్తేనే రేట్లు పడిపోతాయి. అది ఎందుకు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. దేనికి ధర ఉండదు, ధాన్యానికి ధర ఉండదు, మిర్చికి ధర ఉండదు, పత్తికి ధర ఉండదు, పొగాకు ధర ఉండదు, రొయ్యలకి ధర ఉండదు, మామిడి పళ్ళకి ధర ఉండదు. వర్షం అంటే అసలు కరువుకు సోదరుడు దిశ. పండిన పంటకి ధర ఉండదంటే కారణం నాయకత్వంలో మోసం. చంద్రబాబు నాయుడు కంపెనీలకు తొత్తు, వ్యాపారస్తులకు తొత్తు. ఈ చంద్రబాబు నాయుడు వస్తేనే వ్యాపారస్తులు విజృంభిస్తారు, సిండికేట్లు అవుతారు, రైతాంగాన్ని, అమాయకపు రైతాంగాన్ని లూటీ చేస్తారు. మనం పండిస్తేనే కదా వాళ్ళకి వ్యాపారం చేసుకోగలిగేది. కనీస లాభాలు కాకుండా పీడించి పిక్కు చేసి మనం తిందామనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు వచ్చిన రోజే వస్తుంది. మనం ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ఆందోళన చేసినా అతని క్షేమ చిక్కుమని అనదు. ఎందుకంటే అతను ఆలోచించేది మనుషుల్ని ఓటర్లుగా మాత్రమే చూస్తాడు. మన కష్ట సుఖాలు అతనికి అవసరం లేదు, ప్రజల బాగోగులు అతనికి అవసరం లేదు. వీళ్ళకి ఆ రోజు చివరిలో ఏదో ఒక పరికరిద్దాం. పోయినసారి కానీ ఆడవాళ్ళకి చివరిలో డాక్టర్ రుణాలు ఇచ్చారు కదా, రుణమాఫీ చేసినట్టుగా చివరిలో చేసిందే గుర్తుంటది. అంటే కోడిని బుచ్చంతా వీకి గింజలేస్తే కోడి ఇక్కడే ఉంటుందనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల దుర్మార్గమైన మనస్తత్వం. నిజమే కదా, నిజమే కదా. బొత్సంతా వీక్కొని గింజలు వేస్తే కోడి ఎక్కడ పోదు కదా. అట్లా ప్రజలు చివరిలో ఏదో ఒక ఆయిల్ వేస్తే మనకాడ పడి ఉంటారు అనుకునే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు. ప్రతి పథకం వెనుక లంచగొండితనం ఉంటుంది, ప్రతి ఆలోచన వెనుక తన స్వార్థం ఉంటుంది. ఏ పథకం పెట్టినా అంతకుముందు బీసీలకు ఆదరణని వస్తువులు ఇచ్చేవాడు, వాటిలో కూడా కక్కుర్తి పడేవాడు. ఎస్సీలకి సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు, వాటిలోనూ కక్కుర్తి పడేవాళ్ళు. అందుకే జగనన్న ప్రజలకు ఏదైతే ఖర్చు పెట్టాలో, ప్రజలకు ఏదైతే డబ్బు ఇవ్వాలో అది నేరుగా అకౌంట్లకు వేసాడు. మధ్యవర్తులు ఎవరో రూపాయి కూడా తినకూడదని. నిజాయితీ అంటే జగనన్నది. జగనన్నది అవినీతి పరులను ముద్రేస్తాడని దుర్మార్గుడు. జగనన్న అవినీతి పరుడు అంట. వీళ్ళు చేసేది అంత అవినీతి. రాజధానిలో నమ్మిన రైతులు, రాజధానిలో కులం అని చెప్పి పాపం రైతులు వాళ్ళని పోటీసులు చేస్తారు ఆశపడిస్తే 12 సంవత్సరాల భూమి తీసుకొని ఇప్పటికి ప్లాట్లు ఇవ్వరు వాళ్ళకి. వాళ్ళు అయ్యో లభో జిపోమని కొట్టుకుంటున్నారు. ఇంకొక 12 సంవత్సరాలు గడుస్తుంది. మనం ఆలోచిద్దాం. రాజధాని రైతులకి ప్లాట్ ఇటు ఇప్పుడు పుష్కర కాలం అయిపోయింది. ఇంకొక పుష్కర కాలం అయిపోతే అక్కడ వాళ్ళు ఉండరు. ఇచ్చిన రైతులు కాలం చేస్తారు, వాళ్ళ పిల్లలు అమెరికాలో హైదరాబాద్ లో ఉంటారు. ఆ భూమి ఎవరు అనుభవించాలా, ఏం చేయాలా? అసలు ఈ చంద్రబాబు నాయుడు గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదట్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కంటే ఎలక్షన్లో అర్హత లేదన్నాడు. నిజం అనుకొని నేను సైతం 2 పిల్లలతో ఆపరేషన్ చేసుకున్నా. మాలాంటి వాళ్ళు అందరూ ఆపరేషన్ చేసుకుంటే ఇప్పుడు వచ్చి పిల్లలు కనమంటుంది. జన పాపులేషన్ తగ్గిపోయింది. నిజమే కదన్నా. నేను ఆ చట్టం 97లో చేశాడు, 98లో మా రెండో కొడుకు పుట్టాడు. తర్వాత ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేద్దాం. చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉంది కాదు. పాపులేషన్ తగ్గిపోయినాక ఇప్పుడు కరెంట్ అంటాడు. అంటే నేను విజనరీ అంటాడు. ఆయన విజన్ అంతా మోసం. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ నేను చేసుకొచ్చానంటాడు. మైక్రోసాఫ్ట్ వాళ్ళ సైట్లోకి వెళ్తే
1990లోనే మైక్రోసాఫ్ట్ ఆఫీసు హైదరాబాద్ లో పెట్టాలని డిసిషన్ తీసుకున్నారు. హైటెక్ సిటీకి రాజీవ్ గాంధీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. నేను కట్టానంటాడు. ఆ చుట్టుపక్కల భూమి కొనుక్కొని తన అన్నాయిలు కొనుక్కొని నేను కట్టానంటాడు. మంచి జరిగితే తన ఖాతా, చెడు జరిగితే ఎదుటోళ్ళ ఖాతా. మనందరికి గుర్తుండాలా 2014-19 మధ్య ఎవరు ముఖ్యమంత్రి? మన జిల్లాలో ఆ రోజుకున్న 22A భూములు కంటే 2 లక్షల ఎకరాలు మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 22A పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు 22A పెట్టాడు. మొన్న ఎలక్షన్లు ఏం క్యాంపెయిన్ చేశాడు? 22A మనం పెట్టి ఆ పరిష్కారం చేయాలంటే మనం భూమిని కాజేయడానికి, అది పంచాయతీ చేసి మనం కాజేయడానికి 22A మనం పెట్టామని ప్రచారం చేశాడు. 22A తీసుకొచ్చింది, భూములను ఇరికిచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ నింద మన మీద వేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ప్రధానమంత్రి తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇది గొప్ప సంస్కరణ, కోర్టులు పాలు కాకుండా ఉంటారు రైతులు, సెంటు కోసం కోర్టులకు వేసుకుంటున్నారని, వీటన్నిటి పరిష్కారం కోసమని అందరికంటే ముందు మనం దత్తు తీసుకున్నాం. దాన్ని ఆ ప్రోగ్రాం తీసుకోవాలని ఛాలెంజ్ గా ఎట్లా చేయగలిగాం? ప్రతి ఊరికి మనకి సర్వేయర్ ఉన్నాడు. అంతకుముందు మన భూములు కొలత చేయాలంటే 25,000 లంచం అయింది, మండల సర్వేయర్ రాడు. అలాంటిది ప్రతి ఊరికి ఒక సర్వేయర్ని పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమర్థవంతంగా నిర్వర్తించాలని పెడితే ఈ ప్రోగ్రాం 120 సంవత్సరాల నాడు బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. తర్వాత మీరే జగనన్న పెడుతుందని ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఆ రోజు CCLAలో ఉన్నాడు సాయి ప్రసాద్ గారు, గుట్టపల్లి సాయి ప్రసాద్ గారు, మన నాగలపూడి మండలం మట్టిగుంట గ్రామం. ఆయన CCLAలో ఉన్నాడు. ఆయన శాఖ అది. వాళ్ళు అడ్వైజ్ చేస్తారు, అన్నా మీ ఫోటో పెడితే బాగుంటుందని. సహజంగా మంచిదేనని క్యాబినెట్ మొత్తం ఓకే అంటారు. దాన్ని మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు పుస్తకాలు చించి, పేపర్లు చించి, ఫోటో ఉంటే ఆస్తి అంతా మనకు వచ్చేస్తుందని ప్రచారం చేస్తారు. ఆ చీఫ్ సెక్రటరీ ఇప్పుడు ఆ సాయి ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు. అంటే మనం ఆలోచించాలి చంద్రబాబు నాయుడు ఎంత ప్రమాదకారం అనేది మనం ఆలోచించాలి. పొగాకు రైతులకు వచ్చేసరికి మనకు ఒక బోర్డు క్రియేట్ అయింది. 40 సంవత్సరాలలో బోర్డు పెట్టారు. దాని డ్యూటీ ఏంటంటే పేమెంట్ గ్యారంటీ. మనం అందరం మనకు ఒక డైరెక్షన్ ఇస్తారు, మన పంట పండించాలా, వాళ్ళు హామీ ఉండాలా. ప్రపంచవ్యాప్తంగా మనం అందరం మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే పొగాకు బోర్డుల్లో తెలుగుదేశం పార్టీ రైతులే బ్రోకర్లు. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పొగాకు బోర్డులో వాళ్ళు మెంబర్గా చెప్పుకుంటారు. ఎవరు వద్ద పోతే నోరు ఊపిస్తారు, నలుగురు చేసుకుంటూ గొడవ చేపిస్తారు. వీళ్ళంతా కంపెనీల బ్రోకర్లు. అవసరమైతే వాళ్ళు చొక్కాలు పెట్టుకోమని సందర్భంగా తెలియజేస్తున్నా. మేమందరం ఉంటాం, మన పార్టీ ఉంటుంది. మనల్ని మోసం చేయడం కోసం ఆ రైతు నాయకులను వాడుకుంటున్నారు కంపెనీల వాళ్ళు. అందుకే మీకు చెప్తున్న ప్రపంచవ్యాప్తంగా పొగాకు బోర్డు అనేది ఆక్షన్ లేదు, అంతా కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసుకుంటారు. ఎందుకంటే మన జగనన్న మనకు ఒక మార్గం చూపించాడు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఏ పంట వేస్తారో ఈ పంటకి గిట్టుబాటు ధర ఉంటుంది. కందులకు ధరంత, శనగలకు ధరంత, మినువులకు ధరంత, జొన్నకు ధరంత, వరికి ధరంత అని చెప్పి ముందే బోర్డు పెడితే మనం ఇష్టపడితే ఆ పంట పండించుకోవటం, ఇష్టం లేకపోతే ఇంకో పంట పండించుకోవటం. పండితే ప్రభుత్వం గ్యారంటీగా ధరించుకుంటుంది, పండకపోతే కరువు వస్తున్నా, తుఫాను వస్తున్నా మనకి ఇన్సూరెన్స్ డబ్బులు పడ్డాయి. జగనన్న వ్యవసాయానికి ఒక గ్యారంటీ తీసుకొచ్చాడు. గాలి కొదిలేలా ఈ రంగాన్ని అనాది నుంచి ఈ రోజు వరకు వ్యవసాయ రంగాన్ని ప్రతి ప్రభుత్వం గాలి కొదిలేసింది. మనం కూడా ఆకాశాలు చూసి దండం పెట్టుకోవటం, పోలేరమ్మ తిరునాళ్ళలోనో లేకపోతే అక్కమ్మ తిరునాళ్ళలోనో వారదేవుడి కోసం తిరునాళ్ళు చేసుకోవడం తప్ప ప్రభుత్వ బాధ్యత ఎవరికి తెలియదు. కానీ ప్రభుత్వానికి బాధ్యత ఉందని, ఇది ఒక సంఘటిత రంగం అని, మనకి గిట్టుబాటు ధర ఉండాలని, మనకి ఒక యువకులు
వ్యవసాయం చేస్తే అందరం బతుకుతాం. వ్యవసాయం ఎంతో మందికి ఉపాధి చూపిస్తుంది. ఈ చంద్రబాబు లాగా ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ ఉద్యోగం చెప్పదు. తప్పుడు మాటలు. ఈ మాటలు నమ్మి అందరూ ఇంజనీర్లు చదివి ఒంగోలు క్యాటరింగ్కి వెళ్తున్నారు. పిల్లలు క్యాటరింగ్కి వెళ్తున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాలెడ్జ్ లేదు, సరిగ్గా కాలేజీలో విద్యాబోధన లేదు. అబద్ధాలు వాటిని నమ్మి ప్రైవేట్ విద్యా సంస్థలను ఎంకరేజ్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్ ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తా ఉన్నాడు. టొబాకో బోర్డు వ్యాపారస్తులు ఏమన్నా తెలుసా? ఎంత పండించమంటారో అని అడుగుద్ది. వీళ్ళు రామారిగా మాకు ఎంత కావాలంటారు. ఇంత కావాలంటే ఆ ఎంతకి ఏ రేట్ ఇస్తారని అడగరు. వీళ్ళు 100 మిలియన్లు పండియమంటారా, 150 మిలియన్లు పండియమంటారా అడుగుతారు. వ్యాపారస్తులు చెబుతారంటని ఏ రేట్ ఇస్తారంటే అడగరు. ఆ రేటు గ్యారెంటీ ఉండదు. సహజంగా ఇదేమి ఫ్యాక్టరీలో తయారయ్యే ప్రొడక్షన్ అయితే కరెక్ట్ గా 100 మిలియన్ల కాడ మనం ఆపేసే కరెంట్ స్విచ్. వ్యవసాయం వర్షానికి పండేది, ప్రకృతికి పండేది ఒక 10% అటు ఇటు ఉంటుంది. పోనీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? మీరు ఎక్కువ బండ్లు ఇచ్చారని చెప్తున్నారు. ఎక్కువ బండ్లు ఇచ్చాం. మీరు చెప్పిన వరకు మీరు రేట్ ఇచ్చుకుంటే మిగిలింది మనం దాచుకొని వచ్చేడు అమ్ముకుంటాంగా. వచ్చేడు పండుగ క్రాపాలు ఇస్తే వచ్చేడు అమ్ముకుంటాం కదా. ఎక్కువ పండింది అని వంక చెప్తుంది మోసము. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ మార్కెట్ లో వ్యాపారస్తులు ఇట్లా తోకాడించగలిగే వాళ్ళ. ఏ వ్యాపారస్తుడు మార్కెట్ లో తోకాడించేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఉంటే. రౌతు కొద్ది గుర్రం అంటారు. ఇతను అసమర్థుడనాలో అవినీతి పరుడనాలో అర్థం కాదు. ఇతను వస్తేనే రైతాంగం మొత్తానికి నష్టం. 90 మిలియన్లు ఎక్కువ పడిందంటున్నారు. మన ప్రకాశం జిల్లా పంట, మన సౌత్ పంట ఒక 50 మిలియన్లు ఎక్కువ అయింది అనుకున్నాం. 50 మిలియన్లు 200 రూపాయల కాడికి ఇస్తే 1000 కోట్లే. ఈ ప్రభుత్వం రోజుకి 500 కోట్లు అప్పు చేసి నడుపుతుంది. 500 కోట్ల రూపాయలతోటి ప్రతి రిచ్ అప్పు చేసి బతుకుతుంది. ఎవరైనా మన గ్రామాల్లో ఊరెక్కేటప్పుడు మెరక మీద ఊరు కట్టుకుంటారు. చెరువులో ఎవరు ఊరు కట్టుకుంటారా? ఎవరైనా చెరువులో ఊరు కడతారు. కొత్త ఊరు చంద్రబాబు నాయుడు కడతాడు. ఇటు కొండల మీద నీళ్లు, అటు నది పొంగితే వచ్చే నీళ్లు, ఆ మధ్యలో అమరావతి కడతాడు. వర్షాలు వస్తే లిఫ్ట్ కేసులు పెడతాడు. సిగ్గున్నట్రా పరువుకి నీకు సిగ్గు లేకపోగా ఒక లిఫ్ట్ చాలని 2 లిఫ్ట్లు పెట్టి ఇదేమన్నా పట్టిసీమ. ఒకవేళ నువ్వు ఎత్తిపోస్తుంటావు. మనం అనుకుందాం కృష్ణానది పొంగినప్పుడు నీళ్లు వస్తాయి. అటు నుంచి వస్తుంటే నువ్వు ఇటు ఎత్తిపోస్తావు. కామన్ సెన్స్ ఆలోచించాలా. నీళ్లు నదిలోంచి ఎక్కువ కట్ల మీదకి పొంగిటి వస్తుంటాయి. ఇక్కడి నుంచి ఎత్తిపోస్తే మళ్ళీ ఇటు వస్తాయి. కరెంటు దండ తప్పితే ఆ నీళ్లు దగ్గర ఆటోమేటిక్ గా పోతాయి కదా. ఆడ లిఫ్ట్ ఏంది, కరెంట్ ఏంది, దానికి లక్షల కోట్ల బడ్జెట్ మోసం చేయడానికి. సరే ఇతను మొదలుపెట్టిన బిల్డింగ్లు అడుగు 20,000 అంట. స్క్వేర్ ఫీటు 20,000 రూపాయలు కడతాడు. మనందరం కూడా ఇల్లు ఉంటాయి. మనందరం కూడా ఒక అంచనా ఉంటుంది. మన పల్లెటూళ్ళలో కట్టుకుంటే 2.5 అవుతుంది, టౌన్లో కట్టుకుంటే 3.5 అవుతుంది. అదే మన కేంద్ర ప్రభుత్వం ఆ పక్కన బిల్డింగ్లు కడుతుంటే అదేమో 4,900. దాని పక్కన చంద్రబాబు నాయుడు కడితే 20,600. ఎంత పచ్చి మోసం ఇది. డబ్బులన్నీ అక్కడ తగిలేస్తా, లంచాలు తింటా, అవినీతి చేస్తా. అవి చాలకి ఇంకా రైతుల తరఫున కంపెనీల దగ్గర కూడా చేయాలి కదా. మనకి కరువు ఈ పరిస్థితి దాపించిందని అడుగుతున్నా. నువ్వు తినేదంతా తింటా, మనకు కూడా తినాలని ఆశపడుతుంటే కదా ప్రభుత్వాలకి దిష్టి వచ్చిందని సందర్భంగా నేను అడుగుతూ, ఈ దుర్మార్గాన్ని ఎండగట్టడానికి మనందరికి పౌరుషం ఉండాలా. ఎవడన్నా బోర్డుల్లో మీకు హితులు చెప్తా, సూక్తులు చెప్తా, కంపెనీ మాటలు మనకు వల్లవేస్తా ఉంటే వాళ్ళు చొక్కా పట్టుకొని కొడుకులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరూ బ్రోకర్లు, కంపెనీల బ్రోకర్లు, మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు అని. నేను ఒక రైతుని, నేను వ్యాపారస్తుడిని. నాకు ఇటు అటు 2 తెలుసు. వ్యాపారస్తుల పక్కన నేను ఉండను. వ్యాపారంలో జరిగే మోసాలు నాకు తెలుసు కాబట్టి ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్న మాటలు మనం సంఘటితంగా ఉందాం. అవసరమైతే క్రాప్ హాలిడేకైనా వెళ్దాం. మీరు చెప్పిన ధరకి మీరేదైతే 100 మిలియన్లో 90 మిలియన్లో కొంటా ఉంటారో అది పోయిన ధర ఇచ్చి ఇప్పుడు కొనండి.
మిగిలింది వచ్చేది అమ్ముకుంటామని రైతులు గట్టిగా చెప్పండి అని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నిజాయితీ పరుడు, రైతు పక్షపాత ఉంటేనే రైతులు ఈ రాష్ట్రంలో బతుకుతారని తెలియజేస్తూ రేపు ఒంగోలులో కూడా ఇలాంటి ధర్నా మన శివయ్య నాయకత్వంలో ఉంటది. నేను ఉంటాను దత్తానారాయణలాగా శివయ్య నాయకత్వంలో ఉంటది. కాబట్టి అవకాశం ఉన్న కాడికి అందరూ హాజరై హెడ్ క్వార్టర్ కాబట్టి మద్దతు తెలపడానికి రమ్మని మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తా ఉన్నా. ఈరోజు మన ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కనిగిరి పట్టణంలో సోదరులు బుద్దాల నారాయణ గారి యొక్క నేతృత్వంలో పొగాకు రైతులకు అండగా ఉండాలని, పొగాకు రైతులను ఆదుకోవాలని, తక్షణమే ప్రభుత్వం స్పందించాలని ఒక గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి నాతో పాటు జిల్లాలో ఉన్న అందరు నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ ప్రెసిడెంట్లు, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా వచ్చిన రైతు సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. చాలా మంది మాట్లాడారు నా ముందు. పొగాకు రైతు, దానికన్నా ముందు వ్యవసాయం దండగానే ముఖ్యమంత్రి రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నారు. వ్యవసాయాన్ని పండుగగా చేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ కోణంలోనే ఈ రాష్ట్రంలో ఏ రైతు ఇక్కట్లు పడకూడదని, బాధలు పడకూడదని, వెంటలు ఉండకూడదని గొప్ప పరిపాలన చేసినటువంటి పరిపాలనా దక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు పొగాకు రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే, ఇందాక చుండూరు రావు గారు చెప్పారు, అగమ్య గోచరం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఈ రాష్ట్ర చరిత్రలో మెట్ట ప్రాంతంలో పర్టికులర్ గా సింబాలిక్ రాష్ట్రం అంతా చూసుకుందాం, ప్రకాశం జిల్లాలో ఎక్కువ వేసేది పంట పొగాకు. పొగాకు రైతు ఈ రోజు విలువలాడిపోతూ ఉంటే, అప్పుల ఊపిలోకి వెళ్తా ఉంటే, అయ్యా మమ్మల్ని రక్షించండి అయ్యా, పేద రైతులము, రైతాంగం అంతా మేము పొగాకు మీద ఆధారపడమని చెప్తే ప్రభుత్వానికి చీమ కొట్టదు. ఒక్క అడుగు ఎందుకెళ్దాం, ఒక్క అడుగు వెనక్కెళ్దాం. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు కూడా, పొగాకు రైతులు, అయ్యా కంపెనీల వాళ్ళు మా పొగాకు కొట్టలేదు, మద్దతు ధర సరిగా ఉండలేదని చెప్పింటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో తెలుసా? కంపెనీల వాళ్ళు పిలిచి, మీరు కొంటారా కొనండి, లేకపోతే ఈ పొగాకుని ప్రభుత్వమే కొంటుందని చెప్పి 350 కోట్లకు పైబడి రైతుల పొగాకు మార్కెట్ ద్వారా కొని ఈ రాష్ట్రంలో రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి. ఏమైపోయిందా విద్యుత్ అడుగుతా ఉన్నా, ఏమైపోయిందా ఉదాసీనత అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడిని, నీకు జీవం కుట్టదా? పొగాకు రైతుల యొక్క బాధలు వ్యతలు నీకు తెలియదా? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నావు? ఎందుకు అగ్రికల్చర్ మినిస్టర్ ఏమైపోయాడు? భారతదేశ ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతామని అడుగుతా ఉన్నావు. ఎందుకు అడగలేవు? పోయిన సంవత్సరం ఏం చేశావు? పోయిన సంవత్సరం స్వయానా మన ప్రీతం నాయకుడు ఈ జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించబడిన తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్న రైతాంగ సమస్య మన ప్రీతం నాయకుడి దగ్గరకు తీసుకొని వెళ్ళి, అన్న పొగాకు రైతులు విలువలాడిపోతా ఉన్నారంటే పొద్దులు వస్తే నువ్వు చేసినటువంటి అకృత్యం, మా మీదే రాళ్ళు వేయించావు, మా రైతుల మీద రాళ్ళు వేయించావు, 47 మంది పైగా తీసుకెళ్లి జైల్లో పెట్టించావు. నీకు ఆ బాధ్యత లేదని అడుగుతా ఉన్నాం. ఆయన మొక్కువని దీక్షతో పార్టీ నడుపుతా ఉన్నాం, కార్యకర్త గంటగా ఉంటాం, పొగాకు
రైతులను కాపాడుకుంటామని ఒక దీక్షాచక్రంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ఏమైపోయింది, ఈరోజు క్రింద 35,000 ఉన్నటువంటి గింత పొగాకు ఈరోజు 16,000కు వచ్చింది. ఎక్కడుంది పరిపాలన? ఎందుకు? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి భారతదేశ రాజకీయాలు నడిపించేవాడి, మరి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని నేను నడిపిస్తానని చెప్పేవాడి, సేవ చుట్టూ అంటే నేనే సీనియర్ చెప్పేవాడి. ఎందుకు రైతు సమస్యలు పట్టించుకోలేకపోతా ఉన్నావు? ఎందుకు దళారీలాగా ఉన్నావు? ఎందుకు పరిపాలన పైకిరాతుగా నిలుస్తా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారిలో ఆలోచనలో కించుకోవడానికి ఎందుకు లేదు చంద్రబాబు అడుగుతా ఉన్నాం. అందుకనే 600 అగ్రహారాలు పీడైనా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పొగాకు రైతు సమస్య తీరుతుంది. రైతులకు అండగా ఉంటాము. జగనన్న మరలా ముఖ్యమంత్రి అవసరమయ్యే పరిస్థితి వచ్చింది కాబట్టి ఓ చంద్రబాబు గారు ఇకనైనా విజ్ఞతతో ఆలోచించండి. రైతు అంటే నిరంతర శ్రామికుడు. కుటుంబం వచ్చి పొలాల్లో మేడి పట్టి కోటేరేసి పొలం దున్ని మొక్క వేసి పక్వానికి తెస్తే ధర లేకుండా దళారీలకు అమ్ముడు పోతే ఈ ప్రభుత్వ బాధ్యత ఏంటని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు చూసాం, పోయిన సంవత్సరం చూసాం, జగనన్న వస్తే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశాం, జగనన్న వస్తే మీకు కదలికి వచ్చింది. అందుకనే చూసాం. ఈ రోజు మా చూడరావు బాబు గారు చెప్పారు, ఈ రోజు మన పొగాకు కొనే కేంద్రాలకు వెళ్తే దళారీలు రైతుల గురించి నోబిడ్ సిస్టమ్ ఎత్తుకెళ్లి సగానికి సగం వెనక్కి తప్పుకొస్తా ఉన్నారు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అంకుఠిత దీక్షతో ఈ రోజు ప్రజల్లోకి వచ్చింది. రైతులకు అండగా ఉండడానికి సిద్ధంగా ఉంటుంది. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే రైతులు పార్టీల కథలు అతీతంగా ముందుకు రావాలా. పార్టీ ఏదైనా ఉంటే జగనన్న రైతు సంక్షేమానికి పెద్దపీట వేశాడు. జగనన్న ప్రజా సంక్షేమాన్ని కోరాడు. కులం చూడాల, మతం చూడాల, ప్రాంతం చూడాల, పార్టీ చూడకుండా రైతుకు సంక్షేమం పెద్ద వేసేసాడే. మరి చంద్రబాబు గారికి ఎక్కడ లేదు ఆ బుద్ధి అడుగుతా ఉన్నాం. మాట్లాడితే కేసులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు, దాడులు మాట్లాడిన ప్రతి వ్యక్తి మీద కేసు పెడతా ఉన్నారు. ఎన్ని హత్యలు జరిగినాయో పోలీసులతో హత్యలు చేస్తా ఉన్నారు మీరు. అయినా ప్రజల యొక్క గోడు మాత్రం పట్టించుకోరు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు కడిగిరి నుంచి అయ్యా చంద్రబాబు గారు ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద ఒక నిబద్ధతతో పనిచేయండి. పొగాకు రైతులు ఆదుకోవటానికి తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో మీ దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని వెళ్ళి మునిగిపోయే చోట ఖర్చు చేస్తున్నావే, ఒక్క 500 కోట్ల రూపాయలు చేస్తే పొగాకు రైతుల యొక్క గోడు తీరుతుంది. చంద్రబాబు గారు ఈ కనిగిరి నుంచైనా ఒక్క ఆలోచన చేయమని రాబోయే రోజుల్లో మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రకాశం జిల్లా రాజకీయాలు శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మారబోతా ఉన్నాయి. అంకుఠిత దీక్ష, నిజాయితీ, నిబద్ధత జగనన్నకు ఈ జిల్లాలో మొదటి సైనికుడు. ఆశీర్వదించమని ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనేకం జరుగుతాయి. రైతు సంక్షేమం అంటే, రైతు వెంటే శివప్రసాద్ రెడ్డి గారి అడుగులుంటాయి. వారి అడుగులలో ఖచ్చితంగా మేమందరినీ నడుస్తూ ముందుకెళ్తామని తెలియపరుస్తూ రేపు ఇదే కార్యక్రమం ఒంగోలులో జరగబోతా ఉంది. తప్పకుండా రైతు పక్షాలు నిలబడటానికి ప్రతి ఒక్క కార్యకర్త, రైతు ముందుకు రావాలని కోరుకుంటూ మీడియా సోదరులంతా ఈ కార్యక్రమాన్ని వెలుగెత్తి సాటే విధంగా తెలియపరచాలని, జగనన్న రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నిటికీ తీర్చడానికి ముందు వరుసలో ఉంటానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు మన కనిగిరిలో రైతు సోదరులందరికీ, ఈ సభాధ్యక్షుల వారికి, వేదిక మీద ఉన్న మన ప్రకాశం జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యే ఇన్ఛార్జీలకి, మాజీ మినిస్టర్లకి,
ఎంపీపీలకి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆమెని. రైతుల గురించి అన్ని తెలుసు కూడా నాకు. రైతులు పంటలు పండిస్తేనే మనం అందరం తినాలి. ఏ పైరైనా కూడా వరి కానివ్వండి, మిర్చి కానివ్వండి, పొగాకు కానివ్వండి, ఇంకా జొన్న కానివ్వండి, సొద్ద కానివ్వండి, ఏదైనా కానీ రైతులు లేకపోతే మనం లేము అసలు. నిజంగా రైతులు పండిస్తేనే మనందరం తినాలి. ఆ రైతులు పండించినయే మనం తినేది. అటువంటి రైతులకి గిట్టుబాటు ధరలు లేకుండా, పొగాకు రైతులకు గిట్టుబాటు లేకపోతే పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పదలెచ్చినప్పుడు ఎంతో మంది రైతు సోదరులు లక్షల మంది వచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తోటి. అంతమంది వస్తున్నారని ఓర్చుకోలేక ఇళ్ల మీద నుంచి చెప్పులు వేయటం, రాళ్ళు వేయటం అంత దారుణంగా చేశారు ఆ రోజు. దారుణంగా చేసింది గొడగాక మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెడతారు. అటువంటి దారుణంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోయారు, మీరు అసెంబ్లీకి రారు, అది ఇది ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసెంబ్లీకి రారంటే మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వచ్చారు అసెంబ్లీకి. ఇప్పుడు మీ ప్రభుత్వం అన్నప్పుడు నేను చంద్రశేఖర్ అన్నారు, మీరు అసెంబ్లీకి రావచ్చు కదా అని అన్నారు. మరి అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎందుకు రాలేదు అసెంబ్లీకి అని నేను అడుగుతున్నాను. ఇటువంటి దారుణంగా ఎవరు ఇష్టమైతే వాళ్ళు అసెంబ్లీకి పోతారు, ఇష్టం రాని వాళ్ళు ఇంట్లో ఉంటారు. అదే కానీ మీరు కూటమి ప్రభుత్వం అంటానికి అర్హత లేదని కూడా నేను సభాముగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఏదేమైనా కానీ మన రైతు సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా ఏ పథకాలైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం రుణమాఫీ చేసింది. దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ ఆశయాలను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఉన్న ప్రేమ ఎంత ఉందో మీ అందరూ ఒకసారి ఆలోచించుకోండి. ఆ ప్రేమ మనందరం కూడా కలిసి రేపు వచ్చే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రిగా చేసుకున్నామని సభాముగా తెలియజేసుకుంటూ మనకి ఈ కనిగిరి నియోజకవర్గంలో గద్దాల నారాయణ గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సభాముగా తెలియజేసుకుంటూ మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు మన ఇన్ఛార్జీలందరూ ఈసారి ఇంకా 2 సంవత్సరాలే ఉంది. ఈ 2 సంవత్సరాల తర్వాత మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు తప్పకుండా. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారని సభాముగా తెలియజేసుకుంటూ మనందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ మన వ్యవసాయం రైతులందరూ బాగుపడతారని సభాముగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒక తీరనటువంటి కోరికగానే మిగిలిపోతుంది. ఈ రాష్ట్రంలో మంచి ఎక్కడా జరగదు. ధాన్యం పండించే రైతుకి మద్దతు ధర ఉండదు. పంటలు పండించేటటువంటి రైతుల్ని ఆదుకునేటటువంటి ఆలోచన ఉండదు. చివరికి పొలాల్లో మట్టేసుకోవడానికి కూడా 600 ట్రాక్టర్కి ఇస్తే తప్ప మట్టి దొరకనటువంటి పరిస్థితి. ఇవాళ పొగాకు చాలా మంది పెద్దలు మాట్లాడారు. అందుకే 2 మాటల్లో ముగిస్తా. ఈ కనిగిరి ప్రాంతంలో దాదాపు 8 మిలియన్లు, ఈ కొనుగోలు కేంద్రంలో 8 మిలియన్లు పొగాకు పండుతుంది అనేటటువంటి ఒక అంచనా ఉంది. 250 రూపాయల చొప్పున కొంటారు అని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఆ మద్దతు ధర ప్రకారం గాని తక్కువ ధరలో 160 రూపాయలు, 250 రూపాయలు గాని 160 గాని ఈ రెండింటికి కలిపి ఇప్పటి వరకు కొన్నదెంతో తెలుసా? 1.9 మిలియన్. అంటే కొంటానని చెప్పినటువంటి మద్దతు ధర కొనకపోగా కొన్నది కూడా ఎంత అంటే కేవలం 20% మాత్రమే. ఈ దగ, ఈ మోసం, ఈ అన్యాయం, ఈ గారడి మాటలు ఇవన్నీ కూడా కేవలం
అధికారంలోకి రావడానికే తప్ప ప్రజల కోసం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. బోటు కొట్టకపోయి 6 కుటుంబాల్లో 7 మంది చనిపోయారు. ఒక్క మంత్రి వెళ్ళాడు అక్కడికి? ఒక మంత్రి వెళ్ళాడా? డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్ళాడా? ముఖ్యమంత్రి వెళ్ళాడా? డిప్యూటీ ముఖ్యమంత్రికి చెయ్యి ఆపరేషన్ అంట. ఎక్కడికి వెళ్ళాడు ముఖ్యమంత్రి గారు? ముంబైకి వెళ్ళాడు. ఒక వ్యక్తికి చేతికి ఆపరేషన్ జరిగితే ముంబై వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారికి 7 మంది చనిపోతే వెళ్ళడానికి సమయమే లేదంటే ప్రజలంటే, ఓట్లేసినటువంటి ఓటర్లంటే ఎంత చిన్న చూపో, చిన్న ఆలోచన ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నటువంటి పార్టీ తనది కాదు. ఈ రోజు పార్టీ ఎన్టీ రామారావు గారి కుటుంబం, పార్టీ పెట్టినటువంటి కుటుంబం. ఎవరో దానిలో లేరు. ఉన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఒకే ఒక వ్యక్తి, తన బామర్దే. అది కూడా సంబంధం ఉంది కాబట్టి, అంటే స్వార్థ రాజకీయం తప్ప పేదలకు మంచి చేయనటువంటి ఒక మహా మాయగాడు, మోసగాడు ఖచ్చితంగా ఎవరన్నా ఈ భారతదేశ రాజకీయాల్లో ఉన్నారు అంటే చెప్పింది చేయకుండా మోసం చేసే, మోసం తన బ్రాండ్ అంబాసిడర్ గా మార్చుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పశ్చిమ ప్రకాశం అంటే వెలుగొండ ప్రాజెక్ట్ అంటాడు. ముఖ్యంగా చెప్పుకోవాలా, వెలుగొండ ప్రాజెక్ట్ కలిగిరి ప్రాంతానికి కూడా కొంత నీళ్లిచ్చేటటువంటి ప్రాజెక్ట్. మొత్తం మండలాలకంట వెలుగొండ ప్రాజెక్ట్ సెప్టెంబర్ లో నీళ్లు ఇస్తామని చెప్తున్నారు. ఏమనంటే కొబ్బరికాయ కొట్టింది నేనే, ప్రారంభోత్సవం చేసేదే నేనే అంటారు. కోతులు కూడా కొడతాయి కొబ్బరికాయలు, నువ్వు కొట్టేదే ఉంది. 1996లో కొట్టాడంట. మరి 96లో కొట్టావు కదయ్యా. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవని ఆపాడా? రాజశేఖర రెడ్డి గారు వచ్చేవని ఆపారా? మరి వెలుగొండ ప్రాజెక్టు ఎందుకు కట్టలా? 1983లో డిపిఆర్ సిద్ధమైంది. అప్పటికి తెలుగుదేశం పార్టీ పుట్టల. అంటే వెలుగొండ ప్రాజెక్టు యొక్క పునాది అంకురార్పణ 1983లో పడ్డది. మరి 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి దాని మీద ధ్యాస లేదు. ఆ తర్వాత 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు గారికి ధ్యాస లేదు. 9 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి కదా. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీకెవరు వచ్చి ఎక్కబడ్డారు? ఎవరైనా ఆపారా? ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? మరి నువ్వెందుకు వెలుగొండ ప్రాజెక్టు ఊసెత్తలా? ఎందుకంటే దగా, మోసం. ఈ ప్రాంతం అంటే చిన్న చూపు, సమతి ప్రేమ. కలిగిరి వైఎస్ఆర్సీపీకి కంచుకోట, మార్కాపురం వైఎస్ఆర్సీపీకి తిరుగులేని గడ్డ, ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ అడ్డ. ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి గిద్దలూరు, ఇలాంటి ప్రాంతాలు ప్రకాశం జిల్లా మొత్తం 8కి 8 నియోజకవర్గాలు రేపు 2029లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది ఇక్కడ. అందుకే చిన్న చూపు. సరే, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విజయలా, మళ్లీ 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు చేశాడేమన్నా? అప్పుడు మోసమే. చేసింది ఎవరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, దివంగత మహానేత. దాదాపు 6,000 కోట్ల రూపాయలు వెచ్చించి కేవలం 5 సంవత్సరాల్లో పర్మిషన్లు, టెక్నికల్ శాంక్షన్స్, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రకాల అనుమతుల్ని తీసుకొచ్చి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి, ఆ ట్యాంక్ ని కంప్లీట్ చేసి, సొరంగాలు కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తే ఇవాళ సున్నం పూసుకుంటూ ఫీడర్ కెనాల్ కి ఇప్పుడు చేస్తున్న పని ఏంది? ఫీడర్ కెనాల్ కి లైనింగ్ పని చేస్తున్నాడు. ఇంకెంతకు మించి ఏం చేయట్లా. వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు అనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి మనమంతా. ఈ 2 సంవత్సరాల నుంచి కట్టెడు మట్టి నీళ్లు నింపే ట్యాంకులో చేశాడా? కట్టెడు మట్టి 2 సొరంగాల్లో తీశారా?
చేసింది ఏంటంటే ఇరక్కపోయినటువంటి మిషన్ ని తవ్వినటువంటి కాలువలకి లైనింగ్ వర్క్ ని. అంటే చెప్పేది వేరు, చేసేది వేరు. అందుకే మోసానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపించామా? చేయి చేయి కలుపుదామా? మనం మంచి చెయ్యాలన్నా, మనకి మంచి జరగాలన్నా రావాలి జగన్, కావాలి జగన్. ఇంతటి మంచిది ప్రోగ్రాం ని ఏర్పాటు చేసినటువంటి సభాధ్యక్షులకి, కనిగిరి ప్రాంత అన్ని విభాగాలలో హోదాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి, కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మేలు చేస్తాడు, మంచి చేస్తాడు. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్.